Hi everyone, this is Achyuta Gaud Bomma. Welcome back to Learning Continues. మీ అందరికీ తెలుసు మనము లాస్ట్ మంత్ అంటే 21st జూన్ రోజు ఒక కోర్స్ స్టార్ట్ చేశాను. ఏంటంటే జనరల్ స్టడీస్. ఓకే, మనందరికీ తెలుసు కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో ఒక భాగం. అయితే మనము ప్రతిరోజు మన లర్నింగ్ కంటిన్యూస్ యాప్లో ఒక 10 క్వశ్చన్స్ ఏమో కరెంట్ అఫైర్స్ పెడుతున్నాము, 14 క్వశ్చన్స్ ఏమో నార్మల్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ పెడుతున్నాం ప్రతిరోజు. అంటే ప్రతిరోజు 24 ప్రశ్నలు అనమాట, అంటే ఒక గంటకు ఒక ప్రశ్న లెక్కలో. ఓకే, అయితే ఇప్పుడు ఈ 1 మంత్ అంటే 21st జూన్ 2026 నుంచి 20th జూలై 2026 వరకు మనది ఒక కోర్స్ అనేది కంప్లీట్ అయింది అనమాట. 1 మంత్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి. అయితే చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు, చాలామంది దీని ద్వారా నేర్చుకుంటున్నారు జనరల్ స్టడీస్, చాలా సంతోషం. ఓకే, ఇప్పుడు ఈ రోజు నుంచి అంటే మళ్ళీ 21st జూలై నుంచి మళ్ళీ 20th ఆగస్ట్ వరకు సెకండ్ మంత్ కోర్స్ ఉంటుంది. ఓకే, అయితే నేను ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా దగ్గరుండి ప్రతి ఒక్కటి చాలా రిఫర్ చేసి నేను తయారు చేస్తుంటాను అనమాట. అయితే నేను ఈ సందర్భంలో మీ అందరికీ ఒక ఛాలెంజ్ విసురుతున్నా. ఆ ఛాలెంజ్ ఏంటంటే, మీరు ఒక్క తప్పు కనిపెట్టినా మీ కోర్స్ ఫీజు 249 రూపీస్ మీకు వాపస్ ఇప్పించే పూచి నాది. ఓకే, అయితే ఇప్పుడు మన లాస్ట్ మంత్ కోర్సులో నుంచి ఒక రోజు కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాము. ఇవి ఆల్రెడీ మన కోర్సులో ఉంటాయి, మన యాప్లో ఉంటాయి. అది ఎవరైనా ఎన్రోల్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు. ఓకే, అయితే మనము ఈరోజు ఇది చూద్దాం. 25th జూన్ రోజు మనము పెట్టిన కంటెంట్ ఈరోజు చూద్దాం. ఓకే, లెట్ us start with this question. Which country became the first in the United Kingdom and globally to legalize water cremation hydrolysis? ఓకే, మనము చిన్నప్పుడు స్కూల్లో సైన్స్లో చదివాం. మనం సైన్స్లో ఏమని చదివాం? హైడ్రాలసిస్ అంటే హైడ్రోలసిస్. హైడ్రో అంటే వాటర్, లసిస్ అంటే టు బ్రేక్, అంటే విరగొట్టడం అని అర్థం. ఓకే, హైడ్రాలసిస్. అయితే ఇక్కడ H2O ఉంది కదా, ఇది H2O అంటే అందరికి తెలుసు. ఓకే, H2Oని విడగొట్టాలి, H+OH-. ఓకే, అయితే ఎప్పుడైతే ఈ వాటర్ మాలిక్యూల్ విడిపోయి ఒక టార్గెట్ సబ్స్టెన్స్ మీద యాక్ట్ అయిందో అప్పుడు ఆ టార్గెట్ సబ్స్టెన్స్ అనేది చాలా చిన్న ముక్కలుగా విడిపోతుంది అనమాట. ఓకే, అది అయితే ఇప్పుడు ఎవరైతే మనిషి చనిపోయి ఉంటాడో భౌతిక కాయం అతనిది చాలా చిన్న ముక్కలుగా విడిపోతుంది అనమాట. విడిపోయి సముద్రంలో కలిసిపోతుంది అంతే. అంటే ఇది ఎకో ఫ్రెండ్లీ అనమాట. మనం జనరల్గా ఏం చేస్తుంటాము ట్రెడిషనల్ మెథడ్స్లో అయితే బొందబెట్టడం కానీ మళ్ళీ బొందబెట్టి ఏం చేస్తాం, మళ్ళీ దానిపైన సిమెంట్తో మళ్ళీ అది సమాధి అని చెప్పి సిమెంట్తో ఏదో కడతాం. అట్లా అది ఆ సిమెంట్తో కట్టినప్పుడు ఏమవుతుంది, అది భూగర్భ జలాలకి ఇబ్బంది కలుగుతుంది. అంటే మన పైనుంచి పడిన వర్షం అనేది మన లోపలికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. అది అంత ఎకో ఫ్రెండ్లీ కాదనమాట. మళ్ళీ ఇంకోటి క్రిమేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ కెమికల్స్ కానీ ఆ స్మోక్ కానీ ఆ పొగలు కానీ కొంచెం ఎర్త్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ దీంట్లో ఉండవు. ఇవన్నీ ఏంటంటే ఈ హైడ్రాలసిస్ మెథడ్లో ఉండవు అనమాట. అయితే ఈ స్కాట్లాండ్ అనేది ఇదంతా గమనించి దీనికి ఆమోదం తెలిపిందనమాట. ఏది హైడ్రాలసిస్ ద్వారా క్రిమేషన్ చేయడం అంటే అంత్యక్రియలు చేయడం అనే పద్ధతిని ఆమోదించిందనమాట. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే స్కాట్లాండ్. ఓకే, దీని ఆన్సర్ స్కాట్లాండ్. ఓకే, లెట్ us see the next question. ఓకే, విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఏ హైపర్సోనిక్ మిసైల్ ఇన్ ఏప్రిల్ 2026? ఓకే, ఇది క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? రష్యా, చైనా, USA, ఇండియా. ఓకే, జనరల్గా ఈ కరెంట్ అఫైర్స్లో ఇలాంటి అడిగినప్పుడు జనరల్గా ఆన్సర్ ఇండియా ఉంటుంది. అది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇండియా ఏదో గొప్పది సాధిస్తేనే ఇట్లాంటివి అడుగుతుంటారు అనమాట. ఇది కూడా ఒక చిన్న టిప్ ఇది. అయితే ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ హైపర్సోనిక్ అనే వర్డ్ యూజ్ చేశారు. ఇక్కడ హైపర్సోనిక్ అంటే మీనింగ్ ఏంటి? ఓకే, మనకి సౌండ్ యొక్క వేగం ఎంత అనేది తెలుసు. సౌండ్ యొక్క వేగం ఎంత? ఎనీ గెసెస్? 343 మీటర్స్ పర్ సెకండ్. ఇది ఎయిర్ అంటే గాలిలో అంటే ఇది డిఫరెంట్ సబ్స్టెన్స్లో డిఫరెంట్ స్పీడ్ ఉంటుంది సౌండ్ది. ఇక్కడ మాత్రం 343 మీటర్స్ పర్ సెకండ్ ఎయిర్లో. అయితే ఇక్కడ ఇప్పుడు ఒకవేళ ఒక వస్తువు అనేది సౌండ్ కంటే తక్కువ వేగంతో ప్రయాణించింది అనుకోండి, దాన్ని సబ్సోనిక్ అంటారు అనమాట. సబ్సోనిక్. ఓకే, ఒకవేళ సౌండ్ వేగంతో అంటే 343 మీటర్స్ పర్ సెకండ్తో ప్రయాణిస్తుంది అనుకోండి, దాన్ని సోనిక్ అంటారు అనమాట. ఓకే, ఒకవేళ సౌండ్ కంటే ఎక్కువ స్పీడ్తో ప్రయాణించింది అనుకోండి, దాన్ని సూపర్ సోనిక్ అంటారు అనమాట.
ఒకవేళ ఒక 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 వస్తువు అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 times ది స్పీడ్ ఆఫ్ సౌండ్ ప్రయాణించింది అనుకోండి, దాన్ని హైపర్సోనిక్ అంటారు అనమాట. హైపర్సోనిక్. ఓకే, ఇది హైపర్సోనిక్ అంటే ఇంత వేగంతో ప్రయాణించే మిజైల్ని ఎవరు టెస్ట్ చేశారు April 2026 అనేది క్వశ్చన్. ద ఆన్సర్ ఇండియా. ఓకే, the answer is India. We have to remember, generally we have to remember this type of answers. Okay. Now let us go to the next question. Okay. Which region is hosting the Winter Olympics in 2026? Okay. ఇది కూడా ఓన్లీ గుర్తుపెట్టుకొని రాయాల్సిన ఆన్సర్ ఇది. ఇది ఏంటంటే వింటర్ ఒలింపిక్స్ అనేవి 2026లో ఎక్కడ జరిగాయని అడుగుతున్నారు అంతే. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవాలంతే. అయితే ఇవి ఎప్పుడు జరిగాయి? ఫిబ్రవరిలో జరిగాయి. ఫిబ్రవరి 2026లో జరిగాయి. ఎక్కడ జరిగాయి? మిలాన్, కార్టినా, ఇటలీలో జరిగాయి. అంటే ఈ సిటీస్లో జరిగాయి, మిలాన్, కార్టినా. ఓకే, ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఆన్సర్ అంతే. ఓకే, లెట్ us see the next question. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో రెండు మూడు వేరే క్వశ్చన్స్ కూడా వస్తాయి మనకి. చూడండి ఒకసారి. విచ్ స్టేట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ యోగా పాలసీ ఆన్ ఇంటర్నేషనల్ యోగా డే టు బికమ్ ఏ గ్లోబల్ వెల్నెస్ హబ్? ఓకే, చూడండి ఇక్కడ ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ యోగా డే. ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనం ఎప్పుడు జరుపుకుంటాం? ఏ డేట్లో జరుపుకుంటాం గుర్తుందా? చెప్పండి. జూన్ 21. ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనం జూన్ 21కి జరుపుకుంటాం. ఓకే, జూన్ 21కి ఇంకొక విశిష్టత ఉంది. అది ఏంటంటే లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్. లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అంటే మీకు దగ్గర రాత్రి 7 గంటల వరకు కూడా మీకు అది చీకటి అవ్వదు అనమాట. లాంగెస్ట్ డే, ఆ డేట్ యొక్క విశిష్టత అదనమాట. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఉత్తరాఖండ్. దీని ఆన్సర్ ఉత్తరాఖండ్. అయితే ఉత్తరాఖండ్ అంటే మనకి ఇంకా రెండు మూడు క్వశ్చన్స్ గుర్తుకొస్తాయి ఇక్కడ. ఉత్తరాఖండ్ అనేది వర్డ్ చూస్తే అది ఏంటంటే మన దేశంలో యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అనేదాన్ని మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసింది ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం. ఓకే, ఉత్తరప్రదేశ్ కాదు, ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరాఖండ్ యూసీసీ. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇంకో విషయం మనకు గుర్తుకొస్తుంది. ఇది చూస్తుంటే మనకి ప్రీ ఇండిపెండెన్స్ టైం అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు అప్పుడు ఒక రాష్ట్రం కూడా ఇది ఇంప్లిమెంట్ చేసింది, యూసీసీ. ఓకే, అది ఏ రాష్ట్రం అంటే గోవా. అయితే దాన్ని యూసీసీ అనే పేరుతో పిలిచేవారు కాదు, దాన్ని పీసీసీ అనే పేరుతో పిలిచేవారు. పీసీసీ అంటే ఏంటంటే పోర్చుగీస్ సివిల్ కోడ్ ఆఫ్ 1867. ఓకే, పోర్చుగీస్ సివిల్ కోడ్ ఆఫ్ 1867. మీకు అందరికీ తెలుసు గోవా అనేది పోర్చుగీస్ చేత పరిపాలించబడింది. ఓకే, మనకి స్వాతంత్రం వచ్చింది 15th August 1947. కానీ ఆ స్వాతంత్రం ఎవరి నుంచి వచ్చింది? బ్రిటిష్ నుంచి వచ్చింది, మనకి పోర్చుగీస్ నుంచి రాలేదు. పోర్చుగీస్ నుంచి ఎప్పుడు వచ్చింది గోవాకి? 1961లో గోవా అనేది భారతదేశంలో అనెక్స్ అయింది, అంటే కలపబడింది. అది ఇక్కడ ఇంకో విషయం గుర్తుకొస్తుంది. అది ఏంటంటే హైదరాబాద్ స్టేట్ కూడా 1947 August 15th రోజు స్వతంత్రం తెచ్చుకోలేదు. మిగతా భారతదేశానికి అంతా స్వతంత్రం వచ్చింది, కానీ హైదరాబాద్ స్టేట్కి రాలేదు. హైదరాబాద్ స్టేట్కి ఎప్పుడు వచ్చింది అంటే తెలంగాణ విమోచన దినోత్సవం తెలుసు కదా మీకు, 17 September 1947. దాన్ని ఆపరేషన్ పోలో అంటారు. ఆపరేషన్ పోలో, ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో ద్వారా ఈ హైదరాబాద్ స్టేట్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగిందనమాట. ఇప్పుడు 17 August 1948లో. ఓకే, ఇది చూస్తే మనకి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఈ క్వశ్చన్స్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే బెటర్ మనకి. ఇట్లా పనిగా ఇక్కడ వచ్చాం కాబట్టి. ఓకే, నౌ లెట్ us go to the next question. What is the Indian Army's indigenous anti-drone grid developed with private tech partners called? ఓకే, ఇలాంటివి జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఏంటంటే సాక్ష్యం. ఓకే, ఇక్కడ చూడండి, ఇది యాంటీ డ్రోన్ గ్రిడ్. డ్రోన్ అంటే మనకు తెలుసు, మన గాల్లో ఎగురుతుంటాయి. అయితే మనం యాంటీ డ్రోన్ గ్రిడ్ అనేది
ఒక ప్రైవేట్ టెక్ పార్ట్నర్స్ ద్వారా తయారు చేసుకున్నాం అనమాట. దాని పేరు సాక్ష్యం. ఓకే, ఇది ఎక్కువ మనకు బార్డర్స్లో ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, లెటర్స్ కూడా నెక్స్ట్ క్వశ్చన్. Which institution is known for deploying the EOS N1 satellite into orbit? ఓకే, ఒక శాటిలైట్ని మన ఆర్బిట్లోకి పంపించింది, అది ఏ ఆర్గనైజేషన్? ఓకే, ఇక్కడ ఫస్ట్ మనము తెలుసుకోవాల్సింది ఈఓఎస్ అంటే ఏంటి. ఈఓఎస్ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. అంటే ఈ శాటిలైట్ అనేది ఎర్త్ని అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, ఈఓఎస్ అంటే మీనింగ్ అది. N1 అంటే అది వాళ్ళ కోడ్ అంతే. దీని ఆన్సరు ఇస్రో. ఓకే, నెక్స్ట్ లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ GDP growth for India in financial year 2026 according to the World Bank's Global Economic Prospects report? ఓకే, జీడిపి అంటే మనందరికి తెలుసు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే తెలుగులో ఏమంటారు? స్థూల దేశీయ ఉత్పత్తి. ఓకే, ఇంగ్లీష్లో ఏమో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, వీళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్స్ ఇస్తుంటారు అనమాట. అయితే ఈ ఫైనాన్షియల్ 2026లో ఎంత అనేది మనం మామూలుగా గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకే, ఇట్ ఈస్ 7.2%. ఓకే, లెట్ us go to the next question. ఓకే, వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ దిస్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వన్ విల్ సీ. విచ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇన్ తెలంగాణ ఎయిమ్స్ ఎట్ ద ఇంక్లూజివ్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ విలేజెస్ త్రూ పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ప్లానింగ్? ఓకే, ఇది ఆల్రెడీ మనం వింటుంటాం, చాలాసార్లు వింటుంటాం ఈ వర్డ్స్. అయితే ఇక్కడ ఒకటి ఉంది, ఏంటది? హాలిస్టిక్ డెవలప్మెంట్ అంటే తెలుగులో సమగ్ర అభివృద్ధి. ఓకే, సమగ్ర అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత. ఓకే, ఇవన్నీ కలిపితే దాన్ని ఏమంటారు అంటే దాన్ని పల్లె ప్రగతి అంటారు అనమాట. పల్లె ప్రగతి. ఓకే, ఈ ప్రోగ్రామ్ని పల్లె ప్రగతి అంటారు అనమాట. దీంట్లో ఆ విలేజెస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. జనరల్గా గ్రామ పంచాయతీలు వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట. ఓకే, నౌ లెట్ us see the next question. ఇది చూడండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అకార్డింగ్ టు రీసెంట్ ట్రాన్స్పోర్ట్ అండ్ మొబిలిటీ డేటా, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ రిజిస్టర్డ్ వెహికల్ ఫ్లీట్ ఇన్ తెలంగాణ డూ మోటార్ సైకిల్స్ అకౌంట్ ఫర్? అంటే మన తెలంగాణలో ఉన్న రోడ్లపైన చూస్తుంటే ఆ తిరిగే వాహనాల్లో మోటార్ సైకిల్స్ యొక్క శాతం ఎంత అనేది క్వశ్చన్. మనకి జనరల్గా ఎక్కువ కనబడేటి ఏంటి? మోటార్ సైకిల్సే. ఓకే, వాటి పర్సెంటేజ్ 73.52 వాటి పర్సెంటేజ్. ఓకే, ఇది జనరల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నౌ లెట్ us go to the next question. వేర్ ఈస్ ద నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC, ఏ కీ సెంటర్ ఆఫ్ ఇస్రో లొకేటెడ్ ఇన్ తెలంగాణ? ఓకే, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC అనేది తెలంగాణలో ఎక్కడుంది అని అడిగాడు. అంటే ఆల్రెడీ మనకు సగం సహాయం చేశారన్నమాట ఈ క్వశ్చన్లో. అంటే మనం ఎక్కడుంది అని అడిగితే అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది తెలంగాణలో ఎక్కడుందంటే మనకు కొంచెం మనం దగ్గరకు వచ్చినట్టే ఆన్సర్కి. ఓకే, ఆబ్వియస్గా ఇది ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది ఇది. అయితే ఇక్కడ ఇంకోటి అడుగుతాను, హైదరాబాద్లో ఎక్కడుంది? హైదరాబాద్లో బాలానగర్లో ఉంది. బాలానగర్. ఓకే, let us end this session with this question. Thank you very much.